ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఏ విధంగా కీర్తించాడో ఆ స్తోత్ర వైభవం గురించి తెలుసుకుందాం. చండీ సప్తశతి మొదటి అధ్యాయంలో బ్రహ్మదేవుడు అమ్మవారిని మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహాచ భవతీదేవి, మహాదేవి, మహాసురి అంటూ కీర్తించాడు. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని యోగ నిద్ర నుంచి మేలుకొలపటానికి, మధుకైటబులు అనేటటువంటి రాక్షసులను సంహరింపజేయటానికి బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. ఈ స్తోత్రం ఎవరైనా శుక్రవారం వింటే వాళ్ళందరికీ అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు అమ్మవారిని మహావిద్య అంటూ కీర్తిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? విద్యలలో రెండు రకాలైన విద్యలు ఉంటాయి. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. పరావిద్య అంటే పరలోక మోక్ష ప్రాప్తిని పొందటం కోసం మనం నేర్చుకోవాల్సిన విద్యలను పరావిద్యలు అంటారు. అపరావిద్య అంటే ఇహలోక సుఖాల కోసం మనం నేర్చుకునే విద్యలను అపరావిద్యలు అంటారు. కాబట్టి విద్యలు రెండు రకాలు, పరావిద్యలు, అపరావిద్యలు. ఆ రెండు విద్యలను అమ్మవారు అనుగ్రహిస్తుందనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు మహావిద్య అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ అమ్మవారిని పూజిస్తే భోగము మోక్షము రెండూ కలుగుతాయని, పరా అపరా విద్యల ద్వారా మనకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుందని బ్రహ్మదేవుడు మహావిద్య అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నాడు. ఆ తర్వాత మహామాయ, అమ్మా నువ్వు మాయా స్వరూపిణివి అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. అఘటిత ఘటన పటీయసి మాయా, ఎవరు ఈ ప్రపంచంలో మాయను జయించలేరు. అందుకే భజగోవిందంలో శంకరాచార్యుల వారు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలహ సర్వం మాయామయమివమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అన్నారు. ధనము, జనము, యవ్వనము ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఆ విషయం తెలుసుకోలేక మానవులందరూ కూడా మాయ చేత కప్పబడి ఉంటారు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్యద్వ్యాధ్రభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అంటూ శంకరాచార్యుల వారు కీర్తించారు. అంటే అర్థం ఏంటి? నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం. జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, ఎప్పుడైనా సరే ఉంటుంది, ఉండకపోవచ్చు. అందుకే విద్యవ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం. ఎప్పుడూ లోకమంతా కూడా వ్యాధులతో నిండి ఉంటుంది, అహంకారంతో నిండి ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పినా మనందరం కూడా మాయలో కొట్టుమిట్టాడుతున్నాం. అలాంటి మాయను కలిగింపజేసేది అమ్మవారే, అలాంటి మాయను తొలగింపజేసేది అమ్మవారే. అందుకే బ్రహ్మదేవుడు మహామాయ అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నాడు. అలాగే మహామేధ అంటూ కీర్తిస్తున్నాడు. అంటే అద్భుతమైనటువంటి మేధాశక్తిని కలిగింపజేసే శక్తి కూడా అమ్మవారికే ఉంది. స్ఫురణ శక్తిని కలిగింపజేసే శక్తి అమ్మవారికి ఉంది. జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసే శక్తి కూడా అమ్మవారికి ఉంది. అందుకే అమ్మవారిని మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి అంటూ కీర్తిస్తున్నారు. అద్భుతమైన మేధాశక్తిని కలిగింపజేయటంతో పాటుగా నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కూడా కలిగింపజేసే శక్తి నీకుందమ్మా అంటూ మహామోహాచ భవతి, మహాదేవి, మహాసురి అంటూ కీర్తిస్తున్నారు. మహాసురి అంటే సంపదలిచ్చేటటువంటి లక్ష్మీదేవి అమ్మవారే, దారిద్ర్యాన్నిచ్చే జ్యేష్ఠాదేవి అమ్మవారే. రెండు రకాలుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠాదేవి రూపంలో కాకుండా లక్ష్మీదేవి రూపంలో మమ్మల్ని అనుగ్రహించని మనం అమ్మవారిని కీర్తించాలి. రెండు రకాల శక్తుల రూపంలో అమ్మవారే ఉందంటూ మహాసురి అంటూ బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో కీర్తిస్తున్నాడు. రేపటి శుభయోగం శీర్షికన స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించమని భక్త కోటిని. పరబ్రహ్మ ప్రాప్తి కలిగించేటువంటి మంత్రరాశిలో శ్రీ విద్యా మంత్రం కానీ, పంచాక్షరి మంత్రం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ, వాసుదేవ మంత్రం కానీ, రామమంత్రం కానీ ఇవన్నీ వస్తాయి. కనుక ఇందులో మనం ఆ మంత్రాన్ని ఉపాసించేటప్పుడు ఇది మనకు ముక్తిహేతువు అంటూ దాని సగుణ బ్రహ్మ రూపంగా ఉపాసన చేయగలిగితే ముక్తిహేతు అవుతుంది. అందుకే ఉత్తమమైన మంత్రంగా శ్రీ విద్యను చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడిది చదివి మరొక చోట అది చదివి మళ్ళీ అయోమయంలోకి వెళ్లకుండా ఉండడం కోసం చెప్పడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు బ్రహ్మతత్వముగా భావన చేయాలి. మనం చెప్పుకున్న ఒక దేవతగా చేస్తే దేవతారాధన అవుతుంది. బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని ఆ బ్రహ్మమే నా ఉపాస్య దేవత అని గ్రహించగలిగితే దాన్ని సగుణ బ్రహ్మోపాసన అంటారు.
అది విద్య అవుతుంది, అది ముక్తి హేతు అవుతుంది, లేకపోతే ఉట్టి దేవతారాధన మాత్రమే అవుతుంది. అందుకే ఇప్పటి వరకు బ్రహ్మతత్వమే ప్రతిపాదన చేసుకున్నాం. సచ్చిదానంద లహరి అనే మాట కానీ, కామేశ్వర నామ నిర్వచనం కానీ, అలాగే కల్పాదియందు ఆ మాయ వల్ల జగత్తు ఏర్పడడం, ఇవన్నీ కూడా మనం బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసుకున్నాం. ఆ బ్రహ్మమే మహాత్రిపుర సుందరి అనే భావనతో ఎవడైతే శ్రీ విద్యను ఉపాసన చేస్తాడో వాడికి ఆ భావన ఉపాసన రావడానికి వెనక అనేక జన్మల్లో అనేక దేవతలను ఆరాధించిన పుణ్య విశేషం ఉన్నది. ఆ పుణ్య విశేషం చేతనే వాడికి ఇది లభించింది. అటువంటి వాడు ఆ విద్యతో అమృతత్వాన్ని పొందుతున్నాడు, అనగా శాశ్వతమైన ఆనందమైన ముక్తిని పొందుతున్నాడు అంటూ ఆ దివ్యమైన శ్రీ విద్యా వైభవాన్ని ప్రస్తావన చేశారు. ఇక్కడ ఏ మేరకు చెప్పడం వల్ల అమ్మపై మనకు భక్తి కలుగుతుందో ఆ మేరకు చెప్పుకుందాం. భక్తి కలిగించడం, అమ్మవారిపై అచంచలమైన శ్రద్ధ కలిగించడమే దీని యొక్క ఉద్దేశం. అంతేకాదు స్తోత్ర శ్రవణం వల్ల లభించే ఫలితం ఎంతో విశేషం కనుక అది కూడా మనం పొందుతున్నాం. ఇప్పుడు మరొక వేదపాదంతో తర్వాత శ్లోకం. పుంస్కోకిల కలక్వాన కోమలాలాపశాలిని భద్రాని కురుమే మాతః దురితాని పరాసువ. అమ్మ, నీ పలుకులతో మాకు భద్రములు కలిగించు, పాపములు పోగొట్టు. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన భావం. ఇది కూడా తైత్తిరీయ యజుర్వేద నారాయణీయానికి సంబంధించిన మంత్రం ఇందులో ఉంది. దురితాని పరాసువ. దురితాని పరాసువ అంటే దురితములను పోగొట్టు. అసలు అడగవలసిందంతా ఇది ఒకటేనండి, మరి ఏమీ లేదు. అందుకే దుర్గే దురితం మహరా అంటారు. దురితం మహరా. అందుకే నావేవ సింధుం దురితాద్యగ్ని. దురితములు ఒక్కడ పోగొడితే అదే చాలండి. అలాగే మన మనస్సులో ఉన్న పాపాలన్నీ పోతే అదే శుద్ధత, మరొకటి లేదు. అందుకే అది ఒక్కటి అడిగితే చాలు ఆ శుద్ధత. అయితే అడిగేటప్పుడు రెండు, నాలో ఉన్న అశుభాలు పోవాలి, శుభాలు కలగాలి, రెండవ కోరిక. ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. భద్రాని కురుమే మాతః. ఇదంతా అమ్మవారిని అడగడమే కదా. హే మాతః అంటే ఓ తల్లి, భద్రాని కురుమే, నాకు భద్రములు కలిగించు. ఆ భద్రములు రాకుండా అడ్డుకుంటూ ఏ దురితములు ఉన్నాయో వాటిని తొలగించు. ఇంకేం అడగాలంటే ఒక్క మాటలో మొత్తం. భద్రాని కురుమే మాతః దురితాని పరాశుభ. ఇక్కడ అమ్మవారి యొక్క లక్షణం ఏంటి, విశేషణం ఏం చెప్పారంటే పుంస్కోకిల కలక్వాన కోమలాలాపశాలిని. నువ్వు మృదువుగాను మధురంగా మాట్లాడతావు. ఎలా మాట్లాడతావంటే పుంస్కోకిల కలాలాప. తీయగా కూసేది ఏదయ్యా అంటే పుంస్కోకిల, మగ కోకిల కూస్తుంట. ఆ పుంస్కోకిల యొక్క ధ్వని ఎలా ఉంటుందో అలాంటి రమ్యమైన మృదువైన మధురమైన ధ్వని కలిగిన ఓ తల్లి, నువ్వు మాకు భద్రములు కలిగించు, దురితములు తొలగించు. ఇది దీని యొక్క భావం. అయితే ఈ ఆకాంక్షకి ఈ వర్ణన ఎందుకు చేశారు? ప్రతిదీ మనం అది తెలుసుకోవాలి కదా. రమ్యమైన పలుకులు కలిగిన ఓ తల్లి, నాకు భద్రములు కలిగించు, దురితములు తొలగించని ఎందుకన్నారు? ఆ పలుకులకి ఆకాంక్షకి సంబంధం ఏమిటి అంటే అమ్మవారి పలుకులు ఏమిటి, ఇది ఆలోచించాలి. అమ్మవారి నుంచి వచ్చే పలుకులు అనగానే ముఖం గుర్తు రావాలి. అమ్మవారి ముఖమేది? వాగ్భవకూటం, మర్చిపోవద్దు. వాగ్భవకూటం అంటే ధర్మము జ్ఞానము ఈ రెండు అర్థమయ్యేటట్టు చెప్పేదే ఉత్తమ వాక్కు, అవునా లేదండి? మరొక్కసారి చెప్పుకుందాం. ధర్మము జ్ఞానము ఏ వాక్కు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామో ఆ వాక్కుని శ్రేష్ఠ వాక్కు అనాలి. ఆ వాక్యే మధురం, ఆ వాక్యే రమణీయం. ఎందుకు దాన్ని మధురం అంటే ఆ వాక్కులు పాటిస్తే మన బ్రతుకు మధురంగా ఉంటుంది కనుక వాటి మధుర వాక్కులు అంటారు. కానీ ఏ వాక్కు ధర్మాన్ని చెప్తుందో, ఏ వాక్కు జ్ఞానాన్ని బోధిస్తుందో ఆ వాక్కు ఉత్తమ వాక్కు. ఆ వాక్కును కూడా మధురంగా చెప్పగలగడం అనేది అమ్మవారికి సాధ్యం. అలాంటి వాక్కులేవి అంటే వేదములు, ఇది అర్థం. వేదములు అమ్మవారి నుంచి వచ్చిన వాక్కులే. ఆ తల్లి సకల వేదజనని, వేదమయీం నాదమయీం మనం నమస్కరిస్తాం కదా ఆ తల్లిని. అందుకు సమస్త వేదముల యొక్క తల్లి విధాత్రి వేదజనని. ఆ తల్లి వేదజనని కనుక వాగ్భవం అంటే వేదమే. ధర్మము జ్ఞానం చెప్పే శాస్త్రం ఒక్కటేనండి, వేదం మాత్రమే ధర్మాన్ని జ్ఞానాన్ని చెప్తున్నది. అని వేదము, వేదాన్ని ఆధారం చేసుకుని వేదముల్లో ఉన్నవి చెప్తున్న పురాణ ఇతిహాసములు ఇవి మాత్రమే ధర్మం అనిపించుకుంటాయి, ఇవి మాత్రమే పవిత్ర గ్రంథములు అనిపించుకుంటాయి. కనుక వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తల్లి నుంచి వచ్చినవే. వేదములు పలుకులు కనుక వాగ్భవ కోట నుంచి వస్తాయి. కనుక మధురమైన పలుకులు అంటే వేదములు నీ పలుకులు తల్లి. కనుక నీ పలుకులు వేదములు కనుక వేదముల లక్షణం ఏమిటి? భద్రములు ఇచ్చుట, దురితములు తొలగించుట. కానీ వేదవాక్యములను పలికేటువంటి నీ పలుకులకి నమస్కారం అంటే వేదములకు నమస్కారం. ఆ వేదములు ఏం చేస్తున్నాయి? భద్రాని కురుమే మాతః దురితాని పరాశువ. భద్రములు కలిగిస్తాయి, దురితాలు తొలగిస్తాయి. ఇక్కడ వేదమును స్మరింపజేసి ఆ వేదము యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అనే అంశాన్ని ఇంత చక్కగా అందించారు.
వేదమాత మాత్రమే ఇవ్వగలదు. ఏంటి? భద్రములు. వేదమాత మాత్రమే తొలగించగలదు. దేన్ని? పాపముల్ని. అందుకే ధర్మం అంటే భద్రాల్ని కలిగించేది, పాపాలను తొలగించేది ధర్మము. ఆ ధర్మాన్ని బోధించేది వేదము. ఆ వేదము మానవ సృష్టి కాదు, అమ్మ నుంచి వెలువడినటువంటి మధురమైనటువంటి వాక్కులు గనక అలాంటి వాక్కులు గల తల్లి మాకు భద్రములు కలిగించు, దురితములు తొలగించి అనడంలో ఔచిత్యం ఎంత ఉన్నదో పరిశీలించండి. ఇక్కడ భద్రాన్ని కురుమే మాత దురితాని పరాశుభ. ఇది శాస్త్రం అని చెప్పుకోవాలి. వేదపాదస్తవం కేవలం స్తోత్రం మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే ప్రతి ప్రవచనంలో మాట చెప్తుంటాం, ప్రతి స్తోత్రం ఒక శాస్త్రం అని. ఆ దృష్టితో చూడాలి. ఇక్కడ కూడా ప్రథమంగా చెప్పాం. ఈ తర్వాత వాక్యం కూడా ఉపనిషత్ సారాన్ని పిండి మనకు అందిస్తున్నారు. అంతే వాసిన్ అస్తి చిత్తే ముముక్షా వక్షే యుక్తిం ముక్త సర్వైషణః సన్ సద్భ్యః సాక్షాత్ సుందరీం జ్ఞప్తి రూపాం శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవేహి. ఇందులో ఆఖరి వేదవాక్యం ఏది? శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవేహి. ఇది కైవల్యోపనిషత్తులోని మంత్రం. అది ఇక్కడ వేదవాక్యం. ఇది శిష్యుడు గురువు చెప్తున్నట్లు చెప్పారు. ఈ శ్లోక రచన ఒక్కసారి అమ్మవారితో మాట్లాడినట్టుంటుంది, ఒక్కొక్కప్పుడు మనస్సుతో మాట్లాడినట్టుంటుంది, ఒకప్పుడు పక్కనున్న శిష్యుడితో చెప్పినట్టుంటుంది. అంతే వాసిన్. శిష్యుల్లో ఉత్తమ శిష్యుడు అంటే అంతే వాసి, అంటే ఎప్పుడు గురు సాన్నిధ్యం అనేది అవసరం. అంతేగాని గురువుని ఎప్పుడు చూడకుండా మంత్రం ఒక్కటి తీసుకుని వాడు బతుకుతూ ఉంటే మంత్రము కానీ గురువు కానీ దేవత కానీ అనుగ్రహించరు. గురువుని తరచూ చూస్తూ ఉండాలి బ్రతుకున్నంతకాలం. అది చెప్తారు ఇక్కడ. గురుభక్తి అనేది ఉంటే కానీ జరగదు. అంటే అంతేవాసిత్వం అనేది చాలా ప్రధానం. అటువంటి వాడు కేవలం మంత్రం మాత్రమే కాకుండా గురువు చెప్పే ప్రతి మాట ఉపదేశంగా గ్రహించడానికి అంతేవాసిత్వం పనికొస్తుంది. అందుకని గురువు ఉపన్యాసం చెప్తా, శాస్త్రం చెప్తా అని పుస్తకం చెప్పినప్పుడే గురువు కాదు. అతని ప్రతి మాటలో ఏదో సందేశాన్ని లభిస్తుంది. అది సందేశంగా గ్రహించగలిగే సంస్కారం మనకు ఉండాలి ఇక్కడ. అది అంతేవాసిన్ అనే మాటలో సమీపము నుండి శాస్త్రమును లేదా సాధనను చేస్తున్నటువంటి శిష్యుడితో అంటున్నాడు గురువు, హే అంతేవాసిన్ అస్తి చిత్తే ముముక్ష. నీ చిత్తమునందు ముముక్షత్వం ఉంటే, కండిషన్ అదండి. ముముక్షత్వం అంటే మోక్షం కావాలని తీవ్రేచ్ఛ. మోక్షాలకు గొప్పది కనుక వస్తే రానియండి అని కాదు, మోక్షమే కావాలని తపన, మోక్షం కోసమే జీవించాలి. ప్రశ్నించుకోండి, దానికోసం జీవిస్తున్నామా? లేదు. నిజంగా నీకు మోక్షకాంక్ష కలిగి ఉన్నట్లయితే హే అంతేవాసిన్ నేను చెప్తున్నది విను. వక్షే నేను చెప్తున్నటువంటి యుక్తిని విను. యుక్తి అంటే ఇక్కడ మాట ఉపాయం. ముక్త సర్వైషణ సన్ ఉపదేశం చేస్తున్నాడండి. ఇప్పుడు గురువుగారు ఎవరు? జగద్గురు ఆదిశంకర భగవత్పాల్ వారు మనందరికీ చెప్తున్నారు. ఆయన శిష్యులను ఉద్దేశించి మనం వారినే గురువుగా నమస్కరించుకుంటున్నాం కదా అని మనందరికీ చెప్తున్నారు అనుకుందాం. అస్తి చిత్తే ముముక్ష చేత్, నీ హృదయంలో మోక్షకాంక్ష కలిగి ఉన్నట్లయితే ఇది విను. లేదండి అయితే పో. అది కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పిన ఉండాలి. ఇవి లేకుండా మోక్షం కావాలి అంటే పునాది లేకుండా ఇల్లు కట్టాలని తగతగపడ్డం లాంటిదే. అందుకు ఉండవలసినవి ఏమిటంటే ముక్త సర్వైషణ సన్, సర్వ ఈషణములను విడిచి అన్నారు. ఈషణములు అంటే కోరికలు అని అర్థం. ఇక్కడ ఈషణములు అనేక రకాలు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, గృహేషణ, ఇలా చాలా చాలా చెప్తారు. ఇవన్నీ ఈషణములు. ప్రధాన ఈషణములు దారేషణ, ధనేషణ, పుత్రేషణ చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఈషణత్రయ నిర్ముక్త అంటూ తల్లి యొక్క త్రిశతీనామాల్లో కూడా చదువుతాం కదా. ఎందుకంటే అమ్మవారి మంత్రంలో ఈ అనక్షరం ఉంటుంది కదండి, అది కాదు అక్కడ చెప్తున్నది. ఈషణత్రయ, ఈషణత్రయాలు పోతే కానీ అమ్మ దొరకదు. అవి ఉన్నంత కాలం ఆవిడటు మనం ఇంటి తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిత్తంలో రాముడో కాముడో ఎవరినో ఒకరిని మాత్రం ఉంచగలమన్నాడు రామకృష్ణ పరమహంస. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈషణత్రయాలు అని చెప్పినా ఈషణములు ఎన్నున్నాయో తెలియదు. అందుకే సర్వైషణ సన్ ముక్త, అన్ని ఈషణముల నుంచి ముక్త సన్, ముక్తుడు అవక అయితే అది మొదటిది. తర్వాత సద్భ్య, సత్పురుషులను ఆశ్రయించాలి. అది చాలా ప్రధానం. ఎంతవరకు సత్సంగం ఉంటుందో అంతవరకే భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు భగవత్ సాధన చేస్తున్న వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు తప్పకుండా మనస్సు భగవద్ అభిముఖంగా పెడుతుంది. వారి నుంచి దూరమై మన జీవితం మనం గడుపుతున్నాం అనుకోండి, తప్పకుండా మనం దూరం అయిపోతాం. అవునా లేదా? అందుకు చిత్తమంతా భగవంతుడు పట్టే వరకు భగవంతుడిని చిత్తంలో పట్టుకున్న వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు సూర్యాస్తమయం 6 గంటల 31 నిమిషాలకు. తిథి సప్తమి మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 26 నిమిషాల నుంచి 10 గంటల 58 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుంచి 1 గంట 32 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటల 25 నిమిషాలకి. నేటి విశేషం శుక్రవారం. లక్ష్మీనారాయణులను పూజించుకోవడం, మారేడు దళాలతో అర్చించుకోవడం, లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకోవడం మొదలైనటువంటి చర్యలన్నిటి ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. విశేషించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలంటే ఆమె యొక్క స్వభావం ఎటువంటిది అంటే త్రైలోక్య కుటుంబిని, 3 లోకాలు కూడా ఆమె యొక్క కుటుంబమే. కాబట్టి ఏ వ్యక్తి అయితే సకల జీవుల యందు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అంశను గమనిస్తూ ఉంటారో వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సమగ్రంగా పొందగలుగుతారు. అలాగే దాసీభూత సమస్త దేవవనితాం అనేటువంటి భావన అంటే దేవతా స్త్రీలందరూ కూడా ఆమెకు దాసీలుగా పనిచేస్తున్నారట. దాన్ని ఎవరైతే భావన చేస్తారో వారికి దాసీజన సౌకర్యం ఏర్పడుతుంది. వసంత నవరాత్రులలో 7వ శుభదివసం సందర్భంగా శ్రీరామచంద్రుని 3 పూటలా ఆరాధించుకోవడం, రామాయణ పారాయణ చేయడం మొదలైనటువంటి చర్యలను ఆచరించడం ద్వారా రాముని యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. ప్రతి పని ప్రారంభంలోనే అంతం గురించి కూడా ఆలోచించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు శుక్రవారం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గామాత. శుక్రవారం నాడు దుఃఖములను తొలగించే దుర్గానామం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. దుర్గే 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 అంటేనే చాలు, దుఃఖాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవాళ్ళు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి 4 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అలాగే విజయం సాధించాలన్నా, కోపాన్ని నియంత్రించుకోవాలన్నా దుర్గాదేవికి తప్పనిసరిగా ఆవు పాలతో చేసినటువంటి పరమాణం నైవేద్యంగా సమర్పించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. దుర్గాదేవి ఆలయంలో ఎవరైతే అన్నంలో బెల్లం కలిపి ప్రసాదంగా చేసి పంచి పెడతారో వారికి ఐశ్వర్యం కలుగుతుంది,
నరఘోష తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. దుర్గాదేవి యొక్క ఆలయంలో ఉసిరిక ఆకులతో కనుక ఆ తల్లిని పూజ చేస్తే తీవ్రతరమైనటువంటి నష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. తీవ్రతరమైన నష్టాలతో కొట్టుమిట్టాడేవారు ఈ యొక్క చిన్న విధి విధానాన్ని ఆచరించినట్లయితే ఆ కష్టాల నుంచి బయలుపడటానికి దుర్గమ్మ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే అన్నారు ఆ తల్లిని. ఆ తల్లి అదృష్ట కల్పవల్లి కదండి. మరి అందుచేత ఎర్రటి పుష్పాలతో గనక దుర్గామాతను పూజ చేసి చిత్రాన్నం కనుక నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆ వ్యక్తికి ఆకస్మిక ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం ఉందండి కేవలం దుర్గాదేవిని ఈ విధంగా అర్చన చేయటం వల్ల. అంతేకాకుండా సువాసన చితపీత ఆ తల్లి. అందుకని 5 ముత్తైదువులతో ఆలయంలో మంగళహారతి ఇస్తేనే చాలండి ఆ తల్లికి. ఆ తల్లి దీర్ఘ సుమంగళీ తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనిర్వచనీయము అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం, పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు. ఒక్క మాట భర్తను అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం అంది. నేను ఎంత ఆలోచించినా నాకు తెలిసిన్నది ఒక్కటే సీత. ఏమిటో తెలుసా? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఈ లోకంలో అసలు స్త్రీకి భర్తతో సమానమైనటువంటి బంధువన్నవాడు లేడు. ఆమె జీవితానికి అన్ని విధాల ఆలంబనమాయనే. ఆమె శాంతి గౌరవము భర్త వలన మాత్రమే ఉంటాయి. సీత అసలు భర్తని మించిన దైవం లోకంలో లేడు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం. ఎంతో కాలం నుంచి చేసిన కొన్ని వేల సంవత్సరముల తపస్సు యొక్క ఫలితం ఎక్కడుంటుంది? తనతోనే ఉంటుంది. నీ చేసిన తపస్సు ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది, నా నోటి మాటగా ఉంటుంది. నేను చేసిన తపస్సు నన్ను సర్వదా కాపాడుతూ ఉంటుంది. చేసిన తపస్సు తనలోనే ఉన్నట్టు ఒక ఆడదాని కొన్ని కోట్ల సంవత్సరముల తపస్సే ఆమె కంటి ముందు కనపడుతున్న భర్త. తన తపస్ ఫలితానికి తాను దూరం అయిపోవడం ఎటువంటిదో తన భర్తకి దూరంగా ఉండడం అటువంటిది. కానీ సీత రాముడితో కలిసి ఉంటున్నావు, చాలా గొప్పగా ఉందమ్మా, నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. భర్త యందు దైవాన్ని చూచి అనుగమించినటువంటి పతివ్రత ఉన్నదే ఆమె మాత్రం ఈశ్వరుణ్ణే పొందుతుంది. కారణం ఆమె పాతివ్రత్యమేనమ్మా, ఎవరి కర్తవ్యత అనిష్ట వాళ్ళది అని. రాముడితో ఎలా రాగలిగావు అంతమందిని విడిచిపెట్టి? నీ మనసుకి ఎప్పుడూ కష్టం కలగలేదా అని అడిగింది. ఎవరు అడిగింది? అనసూయ. ఏ సామాన్యమైన తల్లి అడగలేదు. అనసూయమ్మతో మాట్లాడేటప్పుడు దాచినా ఆవిడ పట్టుకోగలదు. సీతమ్మ తల్లంది, అమ్మా కిం పునర్శ్లాఘగుణోత్తమ, మహానుభావుడమ్మా నా భర్త, సానుక్రోశో జితేంద్రియ, స్థిరానురాగో ధర్మాత్మ, మాతృవత్ పితృవత్ ప్రియ. ఇది ఒక భార్య దగ్గర భర్త పొందవలసినటువంటి స్థితి. ఆవిడంది,
కిం పునర్యో గుణశ్లాఘ్య, నా భర్త గుణములను ఎన్ని మాటలు పొగిడినా సరిపోదమ్మా. అసలు గుణం కనపడాలి కానీ భర్తలో ప్రేమ ఉండాలి కానీ గుణములు తప్పేం కనపడతాయి. నా భర్త గుణములు ఎన్నమ్మా, ఎంత పొగిడినా చాలవమ్మా. అంతటి మహానుభావుడు నా భర్త. పైగా సానుక్రోశో జితేంద్రియ, ఇంద్రియములను గెలిచినవాడు ఆయన. స్థిరానురాగో, ఆయన ప్రేమ ఇవాళ ఉండడం, ఏదో ఆయనకు అనుకూలమైనటువంటి పని జరిగింది కదా అని ప్రేమగా ఉండడం, ఏదో చిన్న తేడా వచ్చింది కదా అని కోప్పడిపోవడం నా భర్తకి తెలియవమ్మా అందావిడ. నేను ఏదైనా పొరపాటు చేస్తే పాపం తెలియనితనం కదూ, చిన్నది కదూ, తెలియనితనం చేసింది, చెప్తే సర్దుకుంటుందని ప్రేమిస్తాడమ్మా. అంతేకాని నేను తప్పు చేశానని కోప్పడ్డు సుమా. నీ తండ్రిని ఎందుకు ప్రేమిస్తావంటే కారణం ఏం చెప్పను. అలాగేనమ్మా, మాతృవత్ పితృవత్ ప్రియ, అమ్మలా నాన్నలా నాకు నా భర్త అంటే పిచ్చి ప్రేమమ్మా. అటువంటి వాడిని విడిచి ఉండలేక వచ్చాను. కాబట్టి అమ్మ అటువంటి భర్తమ్మ నాకు అంటే పొంగిపోయింది తల్లి అనసూయమ్మ. అసలు నీకు ఇంత మర్యాద ఎలా వచ్చిందని అడిగింది. అడిగితే ఆవిడ చెప్పిందమ్మా, పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మ, మా అమ్మ రాముడితో నాకు పాణిగ్రహణం జరిగేటప్పుడు, మా ఇద్దరి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా, అమ్మా భర్తే దైవము సుమా, భర్త యందు భక్తి ప్రేమ పెంచుకోవాలి సుమా అని చెప్తూనే ఉందమ్మా. అంటే ఆడపిల్లకి సంస్కారం ఎక్కడ ఏర్పడాలని హృదయం సీతమ్మది, పుట్టింట నేర్పబడాలి. కాబట్టి అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు నేర్పిందమ్మా, నా బుద్ధినంతటిని సంస్కరించింది. పాణిప్రదాన కాలేచ, ఆఖరికి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా నాకు పరాకు చెప్తూనే ఉంది. అందుకనమ్మా అటువంటి రామచంద్రమూర్తిని నేను ప్రేమించకపోవడం ఏమిటమ్మా అంటే, ఆ తల్లి అనసూయ పొంగిపోయి, అమ్మా నాకు ఎంత సంతోషంగా ఉందో సీతమ్మ నిన్ను చూస్తే, నీ భర్త మీద నీకు ఉన్న ప్రేమకి పరవశించిపోతున్నానమ్మా. ఇదిగో ఎప్పటికీ కూడా సువాసనలు విరజిమ్మేటటువంటి అంగరాగములను నీకు ఇస్తున్నాను, మెడలో వేసుకునే పుష్పహారములను ఇస్తున్నాను. అమ్మా వీటన్నిటినీ ధరించి నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళు, రామచంద్రమూర్తి సంతోషించాలంది. ఎంత గుంభనం! ఒక భార్య అలంకారానికి ప్రీతి చెందవలసిన వాడు భర్త. నేను ఇలా ఉంటే ఆయనకి బాగుంటుంది, ఆయన కంటికి నేను బాగున్నానా ఇలా ఉంటే, అదొక్కటే. ప్రేమ వలనేమైంది, ఎలా ఉన్నా బాగుంటుంది సీతమ్మ రాముడికి. అందుకే దాంపత్యం ప్రారంభంలో ఎంత కాదన్నా నిజం, భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఉంటుంది. అందుకే కదూ కాడి పెట్టి సమంత్రకంగా అభిషేకం చేస్తారు పెళ్లిలో. హరదత్తాచార్యుల వారిని మహానుభావుడు ఆయన మంత్రానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె పేరు అపాల, ఆమె పేరు అపాల కాదసలు, ఆమెకి పెళ్ళవలేదు. ఆమెని పాలించే భర్త లేడు కాబట్టి అపాల అని పిలిచారు. పెళ్ళి కాకుండా ఇలా అపాల అపాల అని పిలిపించుకోలేకపోతున్నానని ఆమె నీటిలో దూకేసింది, ప్రాణం విడిచిపెడతాను. ఆమె కొట్టుకుపోతోంది. ఆమెకు అదృష్టవశాత్తు సోమలత దొరికింది. ఆమె సోమలతని తీసి నోట్లో నవిలి పిండి మానసికంగా ఇంద్రుడికి సమర్పించింది. అది ఇంద్రుడి యొక్క కాడి మీద పడింది. ఆ సమయంలో ఇంద్రుడు ఎడుతున్నాడు, వెడుతుంటే కాడి మీద పడింది, రథం కాడి మీద. ఇంద్రుడు సంతోషించి వెంటనే అనుగ్రహించి తరువాతి కాలంలో పెళ్ళై ఆమె సంతోషించింది. శాస్త్రమునందు ఒక మాట ఉంది, ప్రహృష్టులై ఉండాలి. భార్యాభర్తలు ఒండరులకి ఒకరి మీద ఒకరికి పరస్పరం పరిపూర్ణమైన ఆకర్షణ ఉంటేనే తేజోవంతమైన సంతానం కలుగుతుంది. కాబట్టి సీతారాముల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణతో ప్రారంభమై మనసులు మగ్గిపోవాలి, అది దాంపత్యం. అది లోకానికంతటికీ ఆరాధనీయం అవుతుంది. వాళ్ళ చేతి అక్షతలు కావాలని కోరుకుంటారు. కనుక అదిగో అటువంటి గాంభీర్యం, అటువంటి పండిపోయిన దాంపత్యం సీతారాములది. అందుకే తల్లిని ఆయన మహానుభావుడు సీతాపహరణం జరిగిపోయిన తర్వాత అరణ్యవాసంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఓ సరోవరం దగ్గరికి ఎడతాడు. నేను సీతమ్మ వైపు నుంచే చెప్పా ఇప్పటిదాకా. అంటే సీతమ్మ గురించి చెప్పినప్పుడల్లా రాముడు పక్కనే ఉంటాడు, ఇద్దరిని విడదీసి చెప్పడం కుదరదు అసలు. రామచంద్రమూర్తితో సరోవరం దగ్గరికి ఎడతాడు. సతాం పుష్కరిణీం గత్వాం పద్మోత్పజుషాకులాం
రామ సౌమిత్రి సహితో విలలా పాకులింద్రియ అంటారు మహర్షి. సరోవరాన్ని చూడగానే వలవలవలవల ఏడ్చాడు రాముడు. ఎందుకని? లక్ష్మణుడు ఊరడింపజేశాడు, అన్నయ్య అన్నయ్య ఏడవకన్నయ్య ఏడవకన్నయ్య అని. ఎందుకు ఏడవడం? సదాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం. అరవిరిసిన తామర పువ్వులు చూస్తే ఏడుపు వచ్చింది. ఎందుకని? సీతమ్మ ముఖం కనపడింది అందులో. అది భర్తకు ఉండవలసిన లక్షణం. అందుకని మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, పద్మం యొక్క కేసరములు ఇలా విచ్చుకుంటే అందులోంచి సువాసన వస్తోంది. ఆ సువాసన వస్తుంటే రామచంద్రమూర్తి అన్నారట, ఈ పద్మములలోంచి వస్తున్నటువంటి వాసన నాకు తగులుతుంటే సీతమ్మ తల్లి యొక్క నిట్టూర్పులలా ఉంది లక్ష్మణ అని ఏడిచాను మహానుభావుడు. అంటే ఆయన మనస్సులో కదలడం అంటూ జరిగితే ఒక స్త్రీ ఒక్క సీతమ్మే కదులుతుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా మబ్బు పట్టింది, వాన వచ్చేటట్టుంది. ఒక ఆడ నెమలి ఆడుకుంటోంది. ఎందుకని? మగనెమలి నృత్యం చేస్తోంది. ఆ మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుంటుంది. పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. కాబట్టి అక్కడ ఒక మగనెమలి నాట్యం చేస్తోంది సంతోషంగా. ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతోంది. చూశాడు రాముడు, ఆగిపోయాడు. ఆగిపోయి అన్నాడు, మయూరస్య వనే నూనం రక్షసా నహృతా ప్రియా తస్యాన్ రుచితిరంయేషు వనేషు సహకాంతయ అన్నాడు. అది భార్యాభర్తల అనురాగం అంటే అంత సౌకుమార్యంగా ఉండాలి. తన మనసు కదిపినది ఏదైనా భార్యతోటే ముడి తప్ప ఏ కారణం చేత ఇక అక్కడ కదలడంలో, మనసు కదలడంలో వేరొక స్త్రీకి పాత్ర కానీ వేరొక స్త్రీ స్పర్శ కానీ ఉండదు. వాడు పురుషుడు, వాడు ధన్యాత్ముడు, వాడు ధర్మశీలి. అది సీతారాముల దాంపత్యం అంటే. రాముడు తలుచుకుంటే సీతమ్మని, సీతమ్మ తలుచుకుంటే రాముడిని. సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు, ఎంత గొప్ప రావణాసురుడు, ఎంత పురంసలు. హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర ప్రసాదమాలా వితతాన్ స్తంభై కాంచనరాజితాన్. అబ్బో, బంగారంతో చేసినటువంటి మేడలు, పెద్ద పెద్ద సరోవరాలు, అన్ని ఋతువులలో పండేటటువంటి చెట్లు, పూలు పూసేటటువంటి చెట్లు, తీగలు, లతలు, సరోవరాలు. అసలు ఆ పుష్పక విమానం ఒక్కటే చాలు. అంత గొప్ప పుష్పక విమానం, ఎక్కడ చూసినా బంగారు సౌధాలు, అంత గొప్ప లంకాపట్టణం. రావణాసురుడిగా తక్కువవాడా? ఆయన వైభవం ఏమిటో, ఎంత గొప్పవాడో చెప్పకుండా చెప్పారు మహర్షి ఒక తోట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఇక్కడికి వెళుతున్నారు బృందావనానికి. అక్కడ పవిత్రమైన కొండలున్నాయి, మంచి మంచి కొండలున్నాయి. అక్కడ అడవిలో చెట్లు, గడ్డి, ఔషధులు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల అక్కడికి మనం వెళ్ళటానికి మీ అందరికీ ఇష్టమైతే ఈ రోజే అక్కడికి వెళదాం. అంత ప్రయాణం మూట కట్టుకోండి, అందరూ నడుచుకొని వెళ్ళిపోదాం, బండ్లు కట్టుకొని వెళ్ళిపోదాం అని ఆ ఉపనందుడు అందరికీ చెప్పాడు. ఇంత చాలు, మీరు యోచన చేసేది, ఈ కాపలా కాచేది చాలు. ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో, ఎంత కాపలా ఉన్నా కూడా పైనుంచి వచ్చి పడవచ్చు భూతము. అందుకని ఆ కంసుడు యొక్క భూతం మేము తట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని ప్రేరేపణ చేశాడు. అక్కడి నుంచి వాళ్ళంతా కృష్ణ కృష్ణ అంటూ అందరూ గోపాలకృష్ణుని సమేతంగా అక్కడి నుంచి వెళ్ళటానికి ఇళ్లను బండ్లనంతా కట్టండి, ఇళ్లనంతా ఖాళీ చేయండి, ఇళ్లలో లోపల ఉండేటువంటి తీసుకోండి, సామగ్రులంతా కూడా
ఆలస్యం చేయవద్దు, మనం ఇప్పుడు అనుకున్నాం కాబట్టి ఇప్పుడే బయలుదేరటానికి మనము అందరూ వెడదాం. మన సంపదను, గోవులను ముందుగా నడిపించండి, ఈ గోవులంతా ముందు నడిపించండి, అక్కడ వెడదాం, అక్కడ హాయిగా ఉందాం, మనం ఇక్కడ వద్దుది అని చెప్పాడు. ఆ మాటలు విని గోపాలకులందరూ మంచిది మంచిది అని ఒకే మాటగా అంగీకరించారు. అప్పుడు చెప్తూనే అందరికీ అదే కావాలా, అసలు ఈ ఊరు ఖాళీ చేయాలా అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అక్కడ ఉండిన వాళ్ళందరూ గోపాలకులందరూ కూడా కావచ్చు, మీ మాట మేము వింటాం, తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. తమ తమ బండ్లు గుంపులతో సామాగ్రిని ఎక్కించుకొని వాళ్ళంతా కూడా వెళ్ళారు. గోపాలకులు వృద్ధులను, పిల్లలను, స్త్రీలను, సకల సామాగ్రిని బండ్లలోకి ఎక్కించారు. అందరూ కూడా అక్కడ ఉండిందంతా కూడా బండ్లలోకి ఎక్కించారు. ధనుస్సులను పట్టుకొని సిద్ధమయ్యారు. ఇక దాన్ని రక్షణ చేయాలి కదా, మామూలుగా వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళటానికి వీల్లేదు కదా. వాళ్ళందరికీ ధనుస్సు విద్యలో అద్భుతమైనటువంటి పాండిత్యం వాళ్ళకు ఉన్నది. ఏమైనా చేయగలరు, ఎంత దూరమైనా ధనుస్సును వదిలేయగలరు. అటువంటి ధనుస్సును పట్టుకొని చుట్టూ కాపలా కాస్తూ గోవుల్ని, గోపికలను ఇట్లా బాలకృష్ణాది మొదలుకొని అందరినీ కూడా తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. తర్వాత పురోహితుడితో కలిసి వారి సంపద అయినటువంటి గోవులను ముందు ఉంచుకొని వెళ్ళారు. ముందుగా సంపద కదా, గోవుల ముందుంటే శుభము, రక్షణ అన్నట్టుగా ముందుగా ఉంచుకొని వాళ్ళంతా అన్ని వైపుల నుండి కొమ్ము బూరాలను ఊదారు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళు వాద్యాలను పెద్దగా మ్రోగించారు. అడవిలో ఏదైనా పెద్ద ఏదైనా మృగాలు ఉంటే పరిగెత్తిపోని అనే దృష్టితో మ్రోగించారు. అంతే, అది అందకొస్తే అంతేగాని ఏదో పెద్దగా వెళుతున్నామనే దృష్టి కాదు. చుట్టూ దుష్ట ప్రాణులు ఉంటాయి కదా, క్రూర ప్రాణులు, అవన్నీ పరిగెత్తిపోయి, లేకపోతే గోవుల మీద పడతాయి కదా, అందుకని ఆ శబ్దానికి అన్ని పరిగెత్తిపోతాయి దుష్ట ప్రాణులు. వెళ్ళటానికి కోసం బాగా వాళ్ళు మధ్యలో అవి పట్టుకొని బాగా మ్రోగించి ముందుకు వెళుతున్నారు. గోపికలు వాళ్ళందరూ కొత్త కుంకుమను పెట్టుకున్నారు. అందరూ కూడా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు అలంకారం చేసుకొని కొత్త చీరలను కట్టుకొని మెడలలో బంగారు పతకాలను పెట్టుకున్నారు. వాళ్ళంతా అలంకారం చేసుకున్నారు. రథాల్లోకి ఎక్కి ఆనందంతో బాలకృష్ణుని లీలను గానం చేశారు. వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాలకృష్ణుడి యొక్క పేర్లను పిలుస్తూ, ఆ బలరామకృష్ణుని ఇద్దరిని కూడా వాళ్ళ పేరును పిలుస్తూ బాలకృష్ణుడిని ఆ చిన్నారి కృష్ణుడి పేరుతో పాటలు పాడుతూ గంటలు వేస్తూ బయలుదేరారు. అదేవిధంగా యశోద, రోహిణి, బలరామకృష్ణులతో కలిసి ఒకే బండిలో వాళ్ళంతా ఎక్కారు. వీళ్ళంతా ఒక కుటుంబం లాగా ఒకే బండిలో ఎక్కారు అంతా బలరామకృష్ణులతో కలిసి. పిల్లలైన వారిద్దరి చేష్టలను వినాలని వారు ఎంతో కుతూహలపడ్డారు. వాళ్ళ ఆట, వాళ్ళ పాట, వాళ్ళ మాటలు ఇవన్నీ వినాల. ఆ చిన్నారిగా ఉండే పాదాలు వాళ్ళ మీద తొక్కుతుంటే ఎంత ఆనందంగా ఉందో వాళ్ళకు. బృందావనంలో అన్ని కాలాల యందు వాతావరణం సుఖంగా ఉంటుంది. బృందావనంలో అంత సుఖంగా ఉంటుంది. అందుచేత వారు ఆ బృందావనంలోకి ప్రవేశించి ఆనాటి నివాసానికై బళ్లను అర్ధచంద్రాకారంలో నిలిపారు. అక్కడక్కడ నిలిపి వాళ్ళు ఆ రోజు బయలుదేరుతున్నారు. బృందావనము, గోవర్ధన పర్వతము, యమునా నది యొక్క ఇసుక తిన్నెలను చూడటంతోనే బలరామకృష్ణులకు ఎంతో ఆనందం కలిగింది, కనపడింది. బలరామకృష్ణులకు కూడా వాళ్ళ ఉండేటువంటి గోపికలకు వాళ్ళకంతా ఈ బృందావనం గోవర్ధన పర్వతం దూరంతో కనపడుతూ ఉండగానే వాళ్ళు ఆనందపడ్డారు. మంచి పాటలు, అక్కడే ఒక బృందావనంలాగా చేసుకున్నారు. అక్కడే గోపికలంతా చుట్టూ తిరిగారు. అక్కడే ఒక కోలాటం ఆడారు. కనపడింది కూడా గోవర్ధన పర్వతం కనపడింది అంటూనే ఆనందపడ్డారు అందరూ కూడా. బృందావనం అటువంటిది. ఇక్కడ కనపడుతూనే అందరూ సంతోషపడ్డారు. మనకు కనపడుతున్నాయి. బలరామకృష్ణులు ఎంతో ఆనందం కలిగింది. ఈ కొండలంతా కనపడుతూ గోవర్ధన పర్వతం కనపడుతూ ఉన్నప్పటికీ ఆ ఇసుక దిన్నులు కనపడ్డాయి, ఆనందపడ్డారు. ఆ బలరామకృష్ణులు పిల్లల చేష్టలతోనూ తీయని ఒక్క మాటలతోనూ బృందావన వాసులకు ఆనందాన్ని కలిగించేవారు. తమకు తగిన వయస్సు రాగానే వారు దూడలను కాపాడే పనిని స్వీకరించారు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు అప్పుడు మేము చూసుకుంటాం, మా దూడలను మేము చూసుకుంటాం అని వాళ్ళ పనికి మొదలు పెట్టేశారు.
ఆ బలరామకృష్ణుడు పిల్లల చేష్టలతోనూ తీయని మాటలతోనూ బృందావన వాసులకు ఆనందాన్ని కలిగించేవారు. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, తమకు తగిన వయస్సు రాగానే ఆ పిల్లలంతా వాళ్ళ చిన్నపిల్లలు చిన్న చిన్న దూడలను అట్లా 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 దానినంతా కూడా కొట్టుకొని కిందికి నిదానంగా వెళుతున్నారు, తోలుకొని వెళుతున్నారు. వాళ్ళంతా ఆ పనులు చేస్తున్నారు. అది చూడటానికి ముచ్చటవుతుంది. కొన్ని వేల మంది పిల్లలు కొన్ని వేల దూడలని, నేత దూడల్ని అట్లా వాళ్ళు దాని వెనకాల వెళుతూ ఉంటే అది చూడటానికి ఆనందం. ఇప్పుడు ఈ భాగవతంతోనే మనం ఫోటోలు అనుకోవాలంతే. భాగవతంతోనే మనం ఈ భాగవత మహారాజునే మనకు సర్వస్వము, ఇదే సర్వస్వము, మనసులోనూ ఉన్నది, బుద్ధిలోనూ ఉన్నది, మన శరీరం అంతా పాకింది అని చెప్పుకోవాలి మనం. అది ఆనందం కదా. ఆ వయస్సు రాగానే వాళ్ళు ఆ పనులు అట్లా చేశారు వాళ్ళంతా కూడా. అందుకని చిన్నపిల్లలకి కష్టం అప్పుడే నేర్పించేవాళ్ళు. రామాయణంలో ఏమైందండి? రామలక్ష్మణుల్ని భరత శత్రుఘ్నుల్ని ఏం చేశారు? చిన్నప్పుడే వశిష్ఠాశ్రమానికి పంపించారు. ఆయన అక్కడ సౌకర్యాలు పెట్టాడా, మెత్తలు పరిచాడా? ఇవన్నీ చేయబట్టే చిన్నప్పుడు విద్యను నేర్చుకుంటూ, అందుకని ఇక్కడ చూడండి ఎన్నేండ్లు 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు హాయిగా ఉండలేదా రాముడు లక్ష్మణుడు? ఎంత హాయిగా ఉండ్రి వాళ్ళు, ఒక సీతను రక్షించుకుంటూ ఉండ్రి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండ్రి. కారణం ట్రైనింగ్, చిన్నప్పుడు ట్రైనింగ్ అయినటువంటిది. సో కాబట్టి చిన్నప్పుడు మనం ట్రైనింగ్ చేసుకోవాలి. మనం వేడి నుంచి, చల్లదనం నుంచి, బీదరీకం నుంచి, అన్ని పరిగెత్తేది నుంచి ప్రతి ఒక్కటి మనం చిన్నప్పుడు మనం అనుకోకపోతే మనను రక్షణ చేసుకోలేము. నారాయణ 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 శ్రీహరి కృష్ణ.